నేను నిన్నేమని అడగాలి? ఒక్కసారి ఆ బ్రహ్మరాక్షసుడు నాశనం అయితే తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. తనుజ, నీ కథ ఇంకా అంతం అవుతుంది. ప్రతిసారి చావుని దెబ్బతీస్తూ వచ్చావు, ఇక చాలు. ఇప్పుడు నువ్వు చావాలి. నీతో పాటు నీకు తెలిసిన రహస్యాలన్నీ కూడా సమాధైపోతాయి ఇప్పుడు. బాగుంది. వేడివేడిగా ఉన్న వాతావరణంలో ఈ చల్లని జ్యూస్ వాతావరణాన్ని చల్లగా మార్చేస్తుంది. అంకుల్, రాక్షసుడు వచ్చినప్పుడు మొత్తం ఇల్లంతా పైకెత్తినట్టు అనిపించింది. నాకైతే మనమంతా ఒక బోట్లో ఉన్నట్టు అనిపించింది. ఆ బోట్ ఈ విధంగా నడుస్తుంది, ఇలా పైకి కిందకి పైకి కిందకి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అక్కడ ఇక్కడ అక్కడ పడిపోతున్నాయి. భూకంపం వచ్చినట్టు అనిపించింది. కానీ తర్వాత తెలిసింది రాక్షసుడు వచ్చాడని. నువ్వు నాకంటే చాలా పిరికివాడివి. ఆ టైంలో ఎక్కడున్నా నువ్వు? మీరు నన్ను పిరికివాడు అంటున్నారు కదా, పిరికివాడిని. ఒక నిమిషం, మీ గ్లాస్ ఇటు ఇవ్వండి. నేను మీకు పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్తాను. మీరందరూ మీ గ్లాసెస్ ఇటు ఇవ్వండి త్వరగా. అరే అజయ్, సారీ. సో మనం దీన్ని హాల్ అనుకుందాం. ఇది మన టెర్రస్, ఇది మన మరో టెర్రస్, ఇది మన మెయిన్ డోర్, ఇది యోగ్ బావ. అలాగే ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర ఉన్న రూమ్. ఇక్కడే స్టార్ట్ అయింది. యోగ్ బావ ఇక్కడ నుంచి కిందకు వస్తున్నారు. నైనా అక్క తన గాయానికి మందు రాసుకుంటున్నారు. గాయం? ఏం గాయం అది? అది నేను కాలు జారి కింద పడ్డాను. కాలు జారితే చేతికి దెబ్బేంటి? అబ్బా వదిలే అక్క, నేను చెప్పేది విను. నేను ఎక్కడున్నాను? యోగ్ బావ ఇక్కడ నుండి కిందకు వస్తున్నారు. ఆయనకి ఎదురుగా నైనా అక్క ఉన్నారు. వేద్, ఆ గ్లాసులను వదిలే. ఎందుకు? వీటి లోపల ఏమైనా ఉందా? లేదు, ఒకవేళ పగిలిపోతాయేమోనని. పగిలిపోతే కొత్తవి వస్తాయా ఆంటీ? ప్రాబ్లం ఏంటి? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఇల్లంతా భూకంపం వచ్చినట్టు ఊగిపోయింది, మొత్తం ఇల్లంతా. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ గ్లాసులు చిందరవందరగా ఉన్నాయి. ఆ బ్రహ్మరాక్షసుడు మన ఇంటిని పైకెత్తి ఎలా ఊపాడో ప్రత్యక్ష ప్రసారం చూపిస్తూ వేద్ గ్లాసులన్నీ అటు ఇటు చేసేశాడు. అంత నాశనం అయిపోయింది. వేద్, ఎందుకు ఇలా చేసావు? మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? ఆ రాక్షసుడిని ఎలా అంతం చేయాలి, వాడిని ఎలా చంపాలని ఆలోచించడానికే కదా కూర్చున్నాం. నిన్న మొన్న ఏం జరిగిందో మాట్లాడుకోవడానికి కాదు కదా. బావ, నేనేం చెప్తున్నానంటే రాక్షసుడు వచ్చినప్పుడు ఇంటి పరిస్థితి ఎలా ఉంది, వస్తువులన్నీ ఎలా పడిపోయాయి అని. అయితే రాక్షసుడి గురించి మాట్లాడు. ఈ గ్లాసెస్లో ఉన్న జ్యూస్ని అటు ఇటు చేయాల్సిన అవసరం ఏంటి? జ్యూస్ని తాగడానికి తీసుకొచ్చారు, మరి తాగండి. బావ ఒక్క నిమిషం, ఇప్పుడే మీరు బ్రహ్మ రాక్షసుడి గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరే జ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. బావ అసలు విషయం ఏంటి? మనం ఆ రాక్షసుడి గురించి తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు జ్యూస్ తాగితే బాగుంటుంది. తాగు. అయినా జ్యూస్ తెచ్చారు కనుక మనం తాగుదాం. ఆ గ్లాస్ నాకివ్వు, ఎందుకంటే ఇది రిషబ్ కోసం. నువ్వు ఇంకో గ్లాస్ తీసుకో. అదేంటంటీ, అన్ని గ్లాసులు ఒకటే కదా? లేదు, ఇందులో షుగర్ తక్కువ ఉంది. తనకి షుగర్ ఎక్కువ ఉండటం ఇష్టం ఉండదు కదా. ఇది తీసుకో. థ్యాంక్ యూ వదినా. ఇదే గ్లాస్ అని మీకెలా తెలుసు? ఎవరికి తెలియకుండా ఉండాలని గ్లాస్ కింద ఒక మార్క్ పెట్టాను నేను. ఓకే. తను నువ్వు జ్యూస్ తీసుకో. ఉండు ఒక నిమిషం. ఇదిగో ఇది తీసుకో. తను తాగు. అందరూ తాగుతున్నారు. నువ్వు తీసుకో. తాగుతాను. తను ఏంటి ఆలోచిస్తున్నావు? కమాన్, హ్యావ్ ఇట్. అజయ్ అన్నలో బ్రహ్మరాక్షసుడు ఉండడానికి వీల్లేదు.
ఈ రాక్షసుడు తనుకు దగ్గరగా ఉన్నాడు, దాడి చేస్తాడేమో. రిషబ్ బాబు మూడంతా పాడు చేశారు. నేను చూసుకోలేదు, సారీ. మళ్ళీ గ్లాస్ పగిలింది. ఇది చాలా పెద్ద అపశకునం అండి. ఏం మాట్లాడుతున్నావు మోహిని? మనం ఈ ఊరికి వచ్చిన దగ్గర నుండి ఇలాగా గ్లాసులు పగలకపోయినా ఏదో ఒక అశుభం జరుగుతూనే ఉంది. తను నేను నాతో తీసుకెళ్లలేను. తనకి బదులుగా ఎవరిని తీసుకెళ్ళాలి? ఊళ్ళో అబ్బాయిని ఎవరినైనా తీసుకెళ్తే ఊళ్ళో వాళ్ళు తనని వెతకడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరిని బలివ్వాలి? వేద్, నీకేమన్నా పిచ్చా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? కాస్త చూసుకొని అడవలేవా నువ్వు? కళ్ళు ఎక్కడ పెట్టుకొని తిరుగుతుంటాను? ఈరోజు జ్యూస్ గ్లాస్ ఎందుకు పగలగొట్టావు? ఎందుకు? బావ ఇదొక గ్లాసే కదా, నేనేదో ఇల్లంతా నాశనం చేసినప్పుడు మాట్లాడుతున్నారు మీరు. నువ్వు ఇలాగే నెగ్లెక్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మన ఇంటికే ప్రాబ్లం తీసుకొస్తావు. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలు అయిపోతాయి. రిషబ్ బావ, మీరు ఎందుకు ఇంతలా కోప్పడుతున్నారు? నిన్ను కరెక్ట్గానే తిడుతున్నాడు. నువ్వు గ్లాస్ పగలగొట్టావు కదరా, అమ్మ గురించి తెలియదా నీకు? మళ్ళీ అపశకనం జరిగిందని బాధపడుతూ ఉంటుంది. గ్లాస్ పగలటం అపశకునం కాదు, అంత మంచి జరుగుతుంది. చూడు, తప్పకుండా మంచి జరుగుతుంది. ఏం మంచి జరుగుతుంది? నువ్వు ప్రతిరోజు చూస్తున్నావుగా, ఇక్కడ మనకి మంచి ఏం జరగదు. ఈ ఊరికి వచ్చిన దగ్గర నుండి చెడు మాత్రమే జరుగుతూ ఉంది. ఆ రాక్షసుడు చేస్తాడు, చాలా తొందరలో చేస్తాడు. ఒకవేళ ఈ రాత్రికే చేస్తాడేమో. నా ఉద్దేశం అది గ్లాస్ పగిలింది కదా, అతను చేస్తాడు అని. నువ్వు అన్నట్టు జరిగితే చాలా బాగుంటుంది మోహిని. మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది. అప్పు, నేను ఎప్పుడు మంచి ఆలోచిస్తాను, కానీ ఎప్పుడు చెడే జరుగుతోంది. ఆ రాక్షసుడు మాత్రం చావడం లేదు. చేస్తాడు, చాలా తొందరలో చేస్తాడు. మోహిని, ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదు. మనం ఎప్పుడైనా అనుకున్నావా ఈ రాక్షసుడు ఇన్నిసార్లు దాడి చేస్తాడు, మనం తప్పించుకుంటామని? తప్పించుకున్నాం కదా, ఎందుకంటే మనం తప్పించుకోవాలనుకున్నాం. మంచిగా ఆలోచిస్తే మనకు మంచి జరుగుతుంది. ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది నిజమే. నీకేమైంది రిషబ్? ఎందుకంత కోపంగా ఉన్నావు? అన్నయ్య, నాకు అనుమానంగా ఉంది. ఏంటి? ఎవరి మీద? అజయ్ మీద. ఆ బ్రహ్మరాక్షసుడు అజయ్ లోపలే ఉన్నాడని నాకు అనిపిస్తోంది. వాట్? ఆ, అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకంటే తను వచ్చిన దగ్గర నుంచి ఎలా బిహేవ్ చేస్తాడో నీకు అర్థం కావడం లేదా? ఏం చేశాడు? ఆ రోజు ఎలా వచ్చాడు? చిరిగిపోయిన జీన్స్ వేసుకొని. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇల్లంతా కదిలిపోతుంది. భూకంపం వచ్చినా ఏంటి? నిజంగానా? 100%. ఖచ్చితంగా ఆ రాక్షసుడు అతను లోపల ఉన్నాడని నీ అనుమానం? అవునన్నయ్య, 100%. సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. అప్పు ఆంటీ, మీరేం కంగారు పడకండి. నేను అన్నయ్య వదిన ముగ్గురం కలిసి తనుని అజయ్ని బయటికి తీసుకెళ్తున్నాం. తను మీ దారికి అడ్డు రాదు, కంగారు పడకండి. ఓకే? ఓకే. ఒకవేళ ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేయండి, లేదా నేను మీకు ఫోన్ చేస్తాను ఏదైనా ప్రాబ్లం ఉంటే. కానీ నాకు కొంచెం కంగారుగా అనిపిస్తోంది. మీకు తెలుసా, నేను అజయ్ని అనుమానిస్తున్నాను. ఒకవేళ నా అనుమానం తప్పు అయితే నాకు చాలా తప్పుగా అనిపిస్తుంది. కంగారు పడక రిషబ్, నీ అనుమానం తప్పు కాకూడదని కోరుకుంటున్నా. ఓకే. నిజంగా ఒకవేళ ఆ రాక్షసుడు అజయ్లోనే ఉన్నాడేమో. అదే నిజమైతే అప్పుడు ఒక కొత్త పెళ్లి కూతుర్ని అతని ముందు ఉంచాలి. తనకి పెళ్ళై ఉండాలి, కానీ శోభనం జరగకూడదు. అలాంటి పెళ్లి కూతురు నేను ఆ రాక్షసుడిని చంపడానికి ఏ అవకాశం వదులుకోను. ఎందుకంటే ఈరోజు సమయం ఆలోచించటానికి కాదు, ఆ రాక్షసుడిని నాశనం చేయటానికి. దానికోసం ఇప్పుడు నేను ఉపయోగించాల్సిన ప్లాన్ బి. బి ఫర్ బలి. అయినా అనవసరంగా మీరు శ్రమ తీసుకుంటున్నారు. నేను ఒక్కడే వెళ్ళేవాడిని కదా. ఇందులో శ్రమే ఉంది. ముందు మనం గుడికి వెళ్ళొద్దాం. లేదు, నేను ఇప్పుడు గుడికి రాలేను. ఇక్కడ దగ్గరలో గ్యారేజ్ ఉంది, నేను అక్కడికే వెళ్ళాలి. కానీ గుడి కూడా దగ్గరలోనే ఉంది, గుడికెందుకు రాలేవు? మన రాఖీ చావు, నాన్న యాక్సిడెంట్, ఇన్ని దారుణాలు జరిగాక నాకు దేవుని మీద పూర్తిగా నమ్మకం పోయింది.
తను నా కూతురు లాంటిది. నేను తనకి తల్లి లాంటిదాన్ని. తల్లి కూతుర్ని విడిపించడానికి వచ్చింది. కూతురు లాంటిది కాదు, రాక్షసి లాంటిదమ్మా, రాక్షసి లాంటిది. నువ్వు శాంతించు చామంతి. ఇప్పుడు గులాబీని కోసే సమయం వచ్చింది. చూడమ్మా, మీ అమ్మ వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పానా, వెళ్ళి ఇక్కడి నుంచి. రాఖీ, అప్పు ఆంటీ. అజయ్, ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ రోడ్ ఎందరితో క్లోజ్ అయిపోయింది. అయ్యో సారీ, నేను జీపీఎస్ని తప్పుగా చెప్పినట్టున్నాను. ఈ మధ్య నెట్ కూడా మోసం చేస్తుంది. అవును, నిజమే, మోసం చేస్తుంది. పదండి, ఈ దారి కాకపోతే వేరే దారిలో వెళ్దాం మనం. చూడండి, ఆవిడ నాకు ఏ దారి మిగిల్చలేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఆవిడే వచ్చారనుకున్నారు. మీరు ఇక్కడికి వస్తారని నేను అసలు అనుకోలేదు. నేను రాకుండా ఎలా ఉంటాను? నేను మీ అమ్మని కదా, తప్పకుండా రావాల్సిందే. సరే, జరిగిందేదో జరిగిపోయింది, అన్ని మర్చిపోవాలి. నేను వచ్చానుగా, నన్ను నువ్వు కలిసావు, నేను నిన్ను కలిసాను. ఇంకేం కావాలి? లేదు చూడండి, మీకు అర్థం కావట్లేదు. అసలు నా విషయంలో ఏం జరిగిందో మీకు తెలియదు. నేను మీకు అన్ని విషయాలు చెప్తాను. అలాగే రాఖీ, నేను వింటానంటున్నాను, వింటాను, సరేనా? కానీ ఇక్కడ కాదు, మనం ముందు వెళ్ళి కార్లో కూర్చుందాం. కానీ పద. సరే రాఖీ, నేను వింటాను, పద. ముందు ఇక్కడ నుంచి వెళ్ళాలి. అజయ్ చూడు, మేము గుడికి వెళ్తాం. నువ్వు నీ కారు రిపేర్ చేయించుకుని ఇక్కడికి వచ్చేసాయి. మేము ఇక్కడే వెయిట్ చేస్తుంటాం నీకోసం. ఓకే ఓకే. రిషి, నేను అజయ్ అన్నయ్య వెనకాల లేదు వెళ్తాను. లేదు, నువ్వు ఇక్కడే ఉండు. లేదు రిషి, నేను నువ్వు ఎక్కడికి రావద్దు, ఇక్కడే ఉండు. ఓకే, వదినతో పాటు వెళ్ళు. యోగ్, అసలు ఇక్కడేం జరుగుతోంది? మనం ఇక్కడికి ఏం చేయడానికి వచ్చాం? చెయ్యాల్సింది నువ్వే. తనుని జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే తనని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తనతో ఉండాలి. ఇంకా ఇద్దరు గుడి లోపలికి వెళ్ళండి, దర్శనం పూజ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడే ఉండండి, మేమిద్దరం వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఓకే, 10 నిమిషం. వెళ్ళండి వెళ్ళండి, గుళ్ళోకి వెళ్ళండి. తను రిషబ్ వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? ఏంటిది? అయ్యో, ఏంటిది? మీరేం చేస్తున్నారు? నా చేతులు ఎందుకు కట్టేస్తున్నారు? తప్పదు. అలాగే ప్లీజ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్ లాగా వదలండి ప్లీజ్, నన్ను కాపాడండి, కాపాడండి అని మాత్రం అనద్దు. నా మాట వినండి. నా చేతులు ఎందుకు కట్టేస్తున్నారు? నిన్ను బతిమలటానికి నువ్వేమీ చిన్నపిల్లవు కాదు, అర్థమైందా? నేను నిన్ను ప్రాణాలతో ఉంచి నీ విషయంలో చాలా దయ చూపించాను, అదే ఎక్కువ, అర్థమైందా? నేను నీకు చేసిన సహాయానికి కొంచెం కూడా విశ్వాసం లేదా? నాలాంటి దయగల మనిషి ఈ లోకంలో ఎక్కడ దొరకరు. మీరేం చేస్తున్నారు? నేను అంటే
మీరు ప్లానింగ్ చేస్తున్నారా? అపరంజిత అంటే మీరు కాపాడడానికి వచ్చారని నేను అనుకున్నాను, కానీ మీరు కాపాడతాను, కానీ నిన్ను కాదు, నన్ను. నేను ప్రతి ఒక్కరికి తమ ప్రాణాల మీద ప్రేమ ఎంతో ఉంటుంది. నా ప్రాణాల మీద నాకు ఇంకా ఎక్కువ ప్రేమ. ఇదిగో చూడు, ప్లీజ్ నోర్మై, నోరు మూసి కూర్చో. ఒక్క మాట బయటికి రావడానికి వీల్లేదు. నోరు మూసుకుని ఇక్కడే కూర్చో. డ్రైవర్, కారు ముందు ఆప్ చెయ్యి. రిషబ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఏదో తేడాగా ఉంది. తనను చూసావా? వెనక్కి చూస్తూ వెళ్తున్నాడు. ఎటు వెళ్ళిపోయాడు? చూద్దాం, ఈ చుట్టుపక్కల ఉంటాడు. ఒక పంచే, నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను అటువైపు వెళ్తాను. అలాగే చూడు, ఫోన్ ఆన్లో ఉంచు. నీకు కనిపిస్తే నువ్వు ఫోన్ చేయి, నాకు కనిపిస్తే నేను చేస్తాను. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్ళింది రాఖీ? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఎవరిదో ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది. చూస్తుంటే అజయ్లో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చినట్టున్నాడు. ఆ అమ్మాయి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టున్నాయి. కాపాడండి. ఇది రాఖీ గొంతు, ఖచ్చితంగా రాఖీ గొంతే. కాపాడండి, ఎవరైనా కాపాడండి ప్లీజ్. కాపాడండి. రాఖీ బతికే ఉంది. రాఖీ, కాపాడండి. ఈ గొంతు రాఖీదే. తనదే. తను బతికే ఉంది. ఎక్కడ? ఏది? ఇక్కడే ఉండాలిగా.